సీటెట్ జూలైకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సీటెట్ జూలై 2024కి సంబంధించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ గురించి ఈ వీడియోలో చూద్దాం. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కేంద్రీయ విద్యాలయాలకు సంబంధించి, రైల్వే స్కూల్స్, సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసిన డిఎస్సికి సంబంధించి, కేవీఎస్కి సంబంధించిన టీచర్ పోస్టుల భర్తీకి పోటీ పడాలంటే కంపల్సరీ సీటెట్ క్వాలిఫై అయి ఉండాలి. సీటెట్ క్వాలిఫై అయిన వాళ్ళు ఆంధ్ర డిఎస్సి, తెలంగాణ డిఎస్సి రాయొచ్చు. మనకి అప్లికేషన్ అనేది ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ వచ్చేసి మార్చి 7th to April 2nd. ఎగ్జామ్ వచ్చేసి జూలై 7th ఉంటుంది. మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ నుంచి సుమారు 3 నెలల పాటు సమయం ఉంటుంది. ఈ ఎగ్జామ్లో 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. ఎగ్జామ్ ఇంగ్లీష్లో, హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. పేపర్ 2 మార్నింగ్ సెషన్లో జరుగుతుంది, పేపర్ 1 ఆఫ్టర్నూన్ సెషన్లో జరుగుతుంది. సో ఎగ్జామినేషన్ ఫీజు డీటెయిల్స్ గురించి చూద్దాము. జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి పేపర్ 1 ఆర్ పేపర్ 2 1000 రూపీస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 1200 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్డి క్యాండిడేట్స్కి పేపర్ 1 ఆర్ పేపర్ 2 500 రూపీస్, పేపర్ 1 అండ్ పేపర్ 2 600 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది ఎవ్రీ 6 monthsకి ఒకసారి రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్. సో సెంట్రల్ టెస్ట్ స్టేట్ టెస్ట్ లానే ఉంటుంది. మీరు స్టేట్ టెస్ట్కి ప్రిపేర్ అయి ఉంటే సెంట్రల్ కూడా మీకు ఈజీగానే అనిపిస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి జూలై 7th పేపర్ 2 మార్నింగ్ 9:30 to 12 2.5 hours ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 2 to 4:30 2.5 hours ఉంటుంది. పేపర్ 1 ఎస్జిటి ప్రైమరీ టీచర్స్కి సంబంధించి డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసిన వారు పేపర్ 1 రాసే అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ ఇంగ్లీష్ మరియు హిందీలో మాత్రమే ఉంటుంది, తెలుగులో ఉండదు. పేపర్ 1 వాళ్ళకి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 questions 30 marks, మ్యాథమెటిక్స్ 30 questions 30 marks, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 questions 30 marks. లాంగ్వేజ్ 1 వచ్చేసి తెలుగు తీసుకుంటే తెలుగు 30 questions తెలుగులోనే ఉంటాయి, 30 questions 30 marks. ఇంగ్లీష్ అనేది అందరికీ కామను. సెకండ్ లాంగ్వేజ్ 2లో లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్, అది అందరికీ కామను. ఇంగ్లీష్ కూడా 30 questions 30 marks. ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది, మల్టిపుల్ చాయిస్. పేపర్ 2 వాళ్ళకి వచ్చేసి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ 30 questions 30 marks, మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ కోర్ సబ్జెక్ట్స్వి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ 60 questions 60 marks, సోషల్ స్టడీస్ 60 questions 60 marks. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకుంటే తెలుగు 30 questions మాత్రమే తెలుగులో ఉంటాయి, 30 questions 30 marks. లాంగ్వేజ్ 2 కంపల్సరీ, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ అందరికీ కామన్, 30 questions 30 marks. సిలబస్ కూడా ఈ విధంగా ఉంది. మీరు ఎన్సీఆర్టీస్ ప్రిపేర్ అయి ఉంటే సిలబస్ కూడా అంతా నోటిఫికేషన్లో ఇచ్చారు. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి ఏపీలో గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం. అలాగే తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ మాత్రమే ఇచ్చారు. సో త్వరగా అప్లై చేసుకోండి, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయొద్దు. మీరు లేట్ చేసే కొద్ది సెంటర్స్ దూరం పడే అవకాశం ఉంటుంది. ముందుగానే అప్లై చేసుకోండి. ఎగ్జామ్ అప్పటికి కొంచెం ముందుగానే వెళ్ళడానికి ప్రయత్నించండి. మనకి ఒకసారి చూద్దాము. మార్చి 7th నుంచి April 2nd వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేయొచ్చు.
హాల్ టికెట్స్ వచ్చేసి ఎగ్జామ్కి 2 days ముందు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. రిజల్ట్స్ వచ్చేసి ఆగస్ట్లో టెంటేటివ్లీ. ఏపీ టెట్, తెలంగాణ టెట్ ఏ విధంగా ఉంటుందో సీటెట్ కూడా అదే విధంగా ఉంటుంది. సీటెట్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేస్తే సీటెట్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఈ విధంగా ఇక్కడ అప్లై ఫర్ సీటెట్ జూలై 2024ని క్లిక్ చేయండి. మీరు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ 3 స్టెప్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవలసి ఉంటుంది. స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్టెప్ 2లో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. స్టెప్ 3లో ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 స్టెప్స్లో ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా మీరు అప్లికేషన్ చేయొచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.